దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆదివారం ప్రతి ఒక్కరికి కూడా ప్రభువు నామములో ఆహ్వానం పలుకుతూ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అందరూ కూడా దేవుని మహాకృపలో క్షేమమును కలుగున్నారని ఆశిస్తున్నాను. ప్రతి కుటుంబము కూడా, ప్రతి దైవజనుడు, ప్రతి సంఘము దేవుని మహా ఉన్నతమైనటువంటి కాపుదలలో క్షేమాన్ని కలిగి ఉన్నారని అందును బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తితో వాక్యోపదేశం కోసం మీరందరూ కూడా సిద్ధపడాలని, ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యాన్ని బైబిల్ గ్రంథములో చూడాలని, దేవుని ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరూ పొందాలని ప్రేమతో 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 మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మూలవాక్యమును మనం చదువుకుందాం. మూలవాక్యముగా 4వ కీర్తన మొదటి వచనం, 4వ కీర్తన మొదటి వచనమును చదువుకుందాం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టునప్పుడు నాకుత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధ పరమ తండ్రి, మహాఘనుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ రక్షకుడా, అద్భుతకరుడా, ప్రభువా, దాదాపుగా ఈ 10:30 గంటల సమయములో నీ పాద సన్నిధిలో తండ్రి నిన్ను స్తుతించుచు, నీ మాటను తండ్రి బయలుపరచుమని వేడుకుంటూ ఉన్నాను. నీ స్వరమాధుర్యము చేత మా బ్రతుకులను తండ్రి అత్యంత మధురముగా మార్చండి. ఏ పరిస్థితులలో ప్రభువా బిడలు ఉన్నప్పటికీ నీ కనికర కటాక్షముల చేత ప్రతి కుమార్తెను, కుమారుని, ప్రతి సంఘమును, పరిచర్యలను నీ ఉన్నతమైనటువంటి క్షేమముతో నింపి ఆదరించి కృపతో నింపి నడిపించుమని యేసయ్య వేడుకుంటున్నాను. ఇప్పుడే నీ సన్నిధి నాపై, మాపై, అందరి మీద విడుదల చేయండి. నీ లేఖనము నుండి ప్రభువా నీవు మాతో మాట్లాడండి. నీ దివ్య సందేశము చేత మమ్మను నడిపించమని, వాక్య బలముతో నింపమని యేసు నామమున అడుగుతున్న పరిశుద్ధ పరమ తండ్రి, ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగములో భక్తుని ద్వారా దేవుడు తెలియజేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట. దేవుడు తన యందు విశ్వాసము కలిగిన భక్తులను బట్టి ఏ విధముగా
మాట్లాడతాడు. దేవుని యొక్క అంతరంగములో ఉన్నటువంటి ఆలోచన ఏమిటో ఈ కీర్తనలో మొదటి వచనములో బహుస్పష్టముగా తెలియచేయబడింది. చాలా స్పష్టముగా దేవుడు మాట్లాడుతూ ఉన్నమాట ఏమని అంటే, 4వ అధ్యాయం మొదటి వచనము కీర్తన, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టునప్పుడు నాకుత్తరమిమ్ము. నా నీతికి ఆధారమగు దేవా. ఎలా తెలుసు భక్తునికి? నా నీతికి దేవుడు ఆధారమని భక్తుడు ఎలా మాట్లాడతాడు అంటే, దేవుడు భక్తుని పట్ల కలిగి ఉన్నటువంటి ఆలోచన ఏనాడైనా దావీదు ఎరిగి ఉన్నాడా? ఆ స్వరమును విన్నాడా? భక్త దావీదును బట్టి దేవుడు ఆనందించినటువంటి సమయములు ఏవైనా ఉన్నాయా? జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. ప్రియులారా, నేను దేవునిని ప్రేమిస్తున్నాను అనే మాట నాకు సంతోషమే, మీరు ఆ మాట పలికిన సంతోషమే. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా అనే మాట అర్థము కావాలి. దేవుడు తన కృప ద్వారా ఈ మంచి ఉన్నతమైనటువంటి గొప్ప రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించాడు. ఈ రక్షణ ఆనందమును అనుభవిస్తున్న మంచిదే. రక్షణను బట్టి, పొందిన బాప్తిస్మమును బట్టి ఆనందిస్తున్నామా? లేక నిజముగా రక్షణ ఆనందము అనేది కలిగినదా? గమనించాలి. ఈ ఆనందమును నిజముగా మనము అనుభవించాలి అంటే దేవునితో నడవడం అనేది మనకు నిత్యము జరగాలి. నిత్యము దేవునితో నడుచుట. కొంతమందిని గూర్చి మనం మాట్లాడుకోవలసి వస్తే అడపాదడప కొంతమంది ఏమంటూ ఉంటారంటే, ఎప్పుడో 10 ఏండ్ల క్రితము నా పరిస్థితి, నా ప్రార్థనా జీవితము ఎలా ఉండేది, దేవుని యొక్క దేవదర్శనాన్ని ఫలానా సమయములో నేను చూశాను, 6-7 ఏండ్ల క్రితము నా పరిస్థితి ఇలా ఉండేది, అలా ఉండేది అంటూ చెబుతూ ఉంటారు. మంచిదే. అయితే ఇప్పుడు నీవు దేవునితో నడుస్తున్నావా? ఇప్పుడు నీకు మోకరించి ప్రార్థన చేసే అనుభవం ఉందా? ఇప్పుడు దేవుని యొక్క దర్శనము పొంది దర్శన ప్రకారంగా నువ్వు నడుస్తున్నావా? ఇప్పుడు దేవుడు తన వాక్యము ద్వారా ప్రతినిత్యము నీతో మాట్లాడుతూ ఉన్నాడా? అప్పుడు సంగతి కాదు, ఇప్పుడు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ఇప్పుడు నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? ఇప్పుడు దేవునితో నీ సహవాసము ఎలా ఉంది? ఎప్పుడో 15 ఏళ్ల క్రితము జరిగినటువంటి విషయం కాదండి. ఓకే, అప్పుడు ఎక్కువగా ప్రార్థనలో గడిపేవాళ్ళ? ఇప్పుడు అంతకంటే ఎక్కువగా ప్రార్థనలో గడుపుతూ ఉన్నారా? అంతకంటే ఎక్కువగా దేవునితో సహవాసాన్ని, అనుబంధాన్ని కలిగి ఉన్నారా? అదే చెబుతున్నాను.
దేవుడు నిన్ను ప్రేమించాలి. నేను దేవుని ప్రేమిస్తున్నాను అని మనస్సులో అనుకొని ప్రార్థనకు, వాక్యమునకు, సహవాసమునకు దూరమై పొందుకునే ప్రయోజనం అంటూ ఏది ఉండదు. ఇప్పుడు నీవున్నటువంటి పరిస్థితి, నువ్వు ప్రార్థనలో ఎదగాలి. ఆధ్యాత్మికముగా నువ్వు బలవంతుడవుగా, నువ్వు శక్తివంతుడవుగా నువ్వు ఉండాలి. ప్రతినిత్యము దైవ కార్యము అనేది నీ పట్ల జరుగుతూ ఉండాలి. దేవదేవుని అద్భుతమైనటువంటి ఆత్మ కార్యములతో, ఆత్మశక్తితో, ఆత్మాభిషేకముతో నీవు నింపబడి ఉండాలి. నిత్యం అడగాలి, దేవా నీ ఆత్మాభిషేకము నాకు కావాలి, నీ ఆత్మబలముతో నేను నింపబడాలి, నీ ఆత్మ కార్యములతో నేను నడిపించబడాలి. ఆలోచన చేయండి. దేవునితో సహవాసం అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఏదో దేవునిని యేసయ్యా నీకు స్తోత్రం, ఈరోజు గడిచిపోయిందిలే అని ఆత్రంగా చిన్న ముక్క భారం వేసేసాను, మిగతాది మొత్తం దేవుడే చూసుకుంటాడు అనే పరిస్థితియా? కాదండి, కాదు. నువ్వు దేవుని నిజముగా ప్రేమించాలి. అప్పుడే దేవుని ప్రేమ చేత నీవు నింపబడతావు. దేవునితో ఏకమయ్యుండే అనుభవము కావాలి. ఏకమయ్యుండే అనుభవము. తండ్రితో కుమారుడు ఏకమై ఉన్నట్లు, కుమారుడైన రక్షకుడైన యేసయ్యతో ఏకమై జీవించాలి, ఏకమై బ్రతకాలి. ఆయనతో సమ్మతించి నడుచుట ద్వారా ఆశీర్వదించబడతాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డ, ఈ 4వ కీర్తన మొదటి భాగములో ఒక అద్భుతమైన మాట అండది. నా నీతికి నీవే ఆధారము అన్నాడు. ఆమేన్. నీవే ఆధారం, మనుషులు కాదు ఆధారం. భక్తి విషయములో దేవుడు మెచ్చుకోవాలి, ప్రార్థన విషయంలో దేవుడు మెచ్చుకోవాలి. ఆయనతో నువ్వు నడిస్తేనే ఆయన యొక్క కృప ద్వారా ఆయన మాట్లాడతాడు. అసలు ఇంత ఉన్నతమైనటువంటి మాట భక్త దావీదు మాట్లాడాడు కదా, నా నీతికి ఆధారము నీవని. భక్త దావీదు జీవితములో అసలు ఏ విధముగా దేవునిని అనుసరించాడో, ఎందును బట్టి ఆ సాక్ష్యమును పొందాడో మనము చూడాలి. 119వ కీర్తన, 119వ కీర్తనలో భక్తుడు మాట్లాడుతున్నటువంటి ఒక అద్భుతమైన మాట చూడండి. ముందు దేవుని గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని నీతిని గూర్చి మాట్లాడుతున్నాడు. 142వ వచనములో నీ నీతి శాశ్వతమైనది. దేవుని నీతి శాశ్వతమైనది. ఆ తర్వాత ఇంకొక మాట మాట్లాడుతూ ఉన్నాడు 144వ వచనములో, నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి. మొదటి మాటలో ఏం చెబుతున్నాడు? నీ నీతి శాశ్వతమైనది అన్నాడు. ఆ తరువాత దేవుని శాసనములను గూర్చి, దేవుని వాక్యమును గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. మొదట దేవుని గూర్చి, దేవుని నీతిని గూర్చి ఘనపరుస్తూ ఉన్నాడు. ఆ తరువాత
దేవుని మాటను గూర్చి మాట్లాడుతున్నాడు. నీ మాటలు, నీ శాసనములు నీతి గలవి అన్నాడు. 140వ వచనము, నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది. మిక్కిలి స్వచ్ఛమైనది అంటే దేవుని మాట ఘనమైనది, నీతి గలది. దేవుని మాట ఉన్నతమైనది, జీవము కలిగిన మాట. దేవుని మాటను గూర్చి మాట్లాడుతున్నాడు, దేవుని నీతిని గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడిన అదే భక్తుడు అది నీ సేవకునికి ప్రియమైనది, నీ మాట ప్రియమైనది, నీ నీతి ప్రియమైనది, నీ శాసనములు ప్రియమైనవి అని చెబుతూ ఆ భక్తుని సాక్ష్యం ఏంటంటే ఇప్పుడు 121వ వచనంలో చెబుతున్నాడు. 121వ వచనములో, నేను నీతి న్యాయముల అనుసరించి నడుచుకొనుచున్నాను. నీతిని న్యాయమును అనుసరించి నడుచుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతిమంతుడైన దేవుని గూర్చి, నీతిమంతుడైన దేవుని వాక్కులను గూర్చి నీతి గలవి అని మాట్లాడుతూ వాటిని అనుసరించి నేను నడుచుకొనుచున్నాను. ఆమేన్. వాటిని అనుసరించి నడుచుకొనుచున్నాను అంటే దేవుని మాటల యందైన ఆసక్తి భక్తునిలో కనబడుతుంది. అంటే దేవుని మాటే శిరోధార్యం. దేవునితో నడవడమే ఆనందము. దేవుని యొక్క సంకల్పానుసారముగా, ఉద్దేశానుసారంగా బ్రతకటమే దావీదు భక్తుడు గురిగా పెట్టుకున్నాడు. దేవుని నీతిని దావీదు కలిగి ఉన్నాడు గనుకనే ఆ భక్తుని గూర్చి దేవుడు ఆసాపు భక్తుని ద్వారా ఒక అద్భుతమైన మాట పలికిస్తూ ఉన్నాడు. 78వ కీర్తన 72వ వచనములో, 78వ కీర్తన 72వ వచనములో వ్రాయబడిన సందేశం చూడండి. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యముల యందు నేర్పరి అయి వారిని పాలించెను. దావీదు హృదయమట యథార్థ హృదయం. రెండవ మాట కార్యముల యందు నేర్పరి. రాజ్య పరిపాలన ఏ విధముగా చేయాలో దావీదుకు ఎలా తెలుసు? నీతిగల న్యాయాధిపతి అయిన దేవుని న్యాయమును అనుసరించి అతడు జీవిస్తున్నాడు గనుకని ఆ న్యాయవంతుడైనటువంటి, సత్యవంతుడైనటువంటి దేవుని యొక్క పాలన క్రింద ఉన్నాడు గనుక యెరూషలేములో తన పరిపాలనలో న్యాయమున్నది. దేవుని యొక్క న్యాయమును బట్టి తాను తన ధర్మానుకూలముగా నడుస్తున్నాడు. అక్కడున్నటువంటి ధర్మమునకు, న్యాయమునకు మూలం నీతిమంతుడైన దేవుడు. ఇతడు న్యాయముగా ప్రవర్తించడానికి మూలం, ఆ యథార్థ హృదయము కలిగి ఉండి యథార్థతను గురించి మాట్లాడడానికి మూలం దేవుని యొక్క న్యాయ విధులను అనుసరించుట వలన, దేవుని వాక్యమును తన హృదయములో నింపుకోవడము ద్వారా, దేవుని వాక్యమును ధరించుకున్నటువంటి భక్తుడు గనుకనే దేవుడే తెలియజేస్తున్నటువంటి మాట,
దావీదును బట్టి. అంటే దావీదు నోట ఆ మాట దేవుడు పలికించిన, దేవుడు మాట్లాడిన ఒకటి 4వ కీర్తన 1వ వచనములో, నా నీతికి ఆధారమగు దేవా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా నీతికి ఆధారమగు దేవా, నా నీతికి ఆధారమగు దేవా. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఇంకొక మాట మాట్లాడుతూ ఉన్నాడు. నేను మొర్రపెట్టునప్పుడు నాకు ఉత్తరమిమ్ము, ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన నంగీకరించుము అని చెప్పి 3వ వచనములకు వచ్చేసరికి స్తుతించడం కనబడుతుంది. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. హల్లెలూయా, హల్లెలూయా. తన భక్తులను ఏర్పరచుకొనుచున్నాడని అంటే అప్పటికి ఈ భక్తుని దేవుడు ఏర్పరచుకున్నాడా? అవును అనే సమాధానం మనకు వస్తోంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడలారా, తన భక్తులను ఏర్పరచుకొనుచున్నాడు. తన భక్తుడు. మరి మనం దేవుని భక్తులుగా మనం ఉన్నామా? ఆరాధకులుగా మనము ఉన్నామా? ఇష్టలుగా మనం ఉన్నామా? దేవునికి ఎవరంటే ఇష్టము? ఎవరు కావాలి? ఆ భక్తుడు మాట్లాడిన మాట మనలను గురించి కూడా దేవుడు మాట్లాడాలి కదా. మనలను గూర్చి దేవుడు మాట్లాడాలి అంటే మనం ఎలా ఉండాలి? చూడండి, 16వ కీర్తనలో మాట్లాడుతూ ఉన్నాడు. 3వ వచనం, 16వ కీర్తన 3వ వచనం, నేనీలాగందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు. హల్లెలూయా. భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు అనే ఒక అద్భుతమైన సందేశం వ్రాయబడి ఉన్నది. అయితే ఇంకొక మాట లూకాసు వార్తలో చెప్పబడిన అద్భుతమైన మాట 2వ అధ్యాయములో 14వ వచనము చాలా కీలకము. 14వ వచనము, లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద దేవునికి కొందరు ఇష్టులైన మనుష్యులున్నారట. ఆమేన్. దేవునికి ఇష్టులు. నేను దేవుడిని ప్రేమిస్తున్నాను, దేవుడంటే నాకెంతో అభిమానము, దేవుడంటే నాకు చాలా ఇష్టము అనే సాక్ష్యము ఒకవేళ మీరు కలిగి ఉండొచ్చు మీ వైపు నుండి. కానీ ఇక్కడ అంతకంటే ముఖ్యమైనది, దేవుడే తన నోట నీవు నాకిష్టుడవైనటువంటి వ్యక్తివి అని పలకాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడే పలకాలి అనే మాట నేను చెబుతున్నాను. దేవుడు పలకాలి. ప్రియదేవుని బిడలారా, 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 3వ వచనమును మనం చూసినట్లయితే, ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల వాడు దేవునికి ఎరుకైన వాడే. అంటే దేవునికి తెలియబడిన వానిగా నువ్వు ప్రేమించాల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అంటే ఎట్లా ప్రేమించాలి? సంపూర్ణముగా
దేవుని యొక్క కార్యమంతటిని అంగీకరించి, చిత్తమంతటిని అంగీకరించి, న్యాయమంతటిని అంగీకరించి, ఈ భూమి మీద దైవ కార్యమంతటిని కూడా హృదయపూర్వకముగా అంగీకరించి, ప్రభువా ఇది నీ చిత్తమయున్నది, నీ చిత్తమును నేను అంగీకరించుచున్నాను అని లోబడుటయే దేవుని నిజముగా ప్రేమించుట. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, కానీ ఇక వాక్య విషయంలో అది దేవుని చిత్తమండి, ఏదో ఇలా నడవనివ్వండి ఈ బండిని అనుకుంటే కుదరదు. దేవుని ఆజ్ఞలను ప్రేమించినటువంటి భక్త దావీదును గూర్చి మనం అనేక సార్లు మాట్లాడుకుంటూ ఉంటాం. దేవుని వాక్యమును, దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను అనుసరించుచు, ప్రేమించుచు, ఆసక్తితో నెరవేర్చినటువంటి దైవజనులను గూర్చి మనం మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడుట కాదు, ఆ స్థానములో ఆ వాక్యమును, ఆ సత్యమును, ఆ లేఖనములను నీవు ప్రేమించాలి. లేఖనమును నిజముగా ప్రేమించి, అంగీకరించి జరిగించువాడు దేవుని నిజముగా ప్రేమించుచున్నాడు. ఆ వ్యక్తి దేవునికి ఎరుకైన వాడే అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడే నీవు దేవునికి తెలియబడిన వాడవు. మనము దేవునికి తెలియబడిన వ్యక్తులముగా ఉండాలి. భక్త దావీదును గూర్చి మరి దేవుడు యథార్థవంతుడు అంటున్నాడంటే, యథార్థ హృదయము కలిగిన వాడు అని దేవుడు అంటున్నాడంటే, అదే మళ్ళీ భక్త దావీదు నా నీతికి ప్రభువే ఆధారము అని అంటున్నాడంటే, దేవునిని దావీదు ప్రేమించాడు, దావీదును దేవుడు ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. ఈ ప్రేమ బంధమునకు ప్రధానమైనటువంటి కారణం ఒకటి ఉన్నది. ఆ కారణము ఏమిటంటే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 36వ వచనము, 13:36లో ఒక అద్భుతమైన మాట. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసేను. దేవునికి మహిమ. తన తరము వారికి, ఎవరి సంకల్పము, ఎవరి చిత్తము, ఎవరి ఉద్దేశము, పరమదేవుని యొక్క ఉద్దేశానుసారముగా ఈ భూమి మీద నడిచినటువంటి దావీదును గూర్చి ఇక్కడ దేవుని వాక్యం మాట్లాడుతున్నది. అంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సంకల్పము చొప్పున దావీదు ఉన్నాడు. దేవుని సంకల్పము చొప్పున సేవను చేశాడు. దేవుని సంకల్పము చొప్పున పరిపాలనను చేశాడు. దేవుని సంకల్పమును నిత్యము కూడా ప్రేమించినటువంటి దావీదు అని దేవుడు సాక్ష్యం పలుకుతున్నాడు. కారణం ఏంటంటే 22వ వచనము చదవండి. 22వ వచనం. అతనిని తొలగించంటే ప్రియదేవుని బిడ్డలారా, సౌలును తొలగించి రాజుగా ఏర్పరచెను. ఎందుకు ఏర్పరచెను చూడండి. దావీదును కనుగొంటి. నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఆమేన్, హల్లెలూయా. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. నా ఉద్దేశములు అన్నియు అతడు నెరవేర్చునని అతనిని గూర్చి సాక్ష్యమిచ్చాను. దేవుని సాక్ష్యం అండి ఇది. ఒక వ్యక్తిని గూర్చి, భూమి మీద ఒక సామాన్యమైనటువంటి ఒక నరమాతృని గూర్చి దేవుడిస్తున్న సాక్ష్యం. నరుడే, కానీ దేవుని యొక్క అభిషేకము నొందినటువంటి వ్యక్తి, మనుష్యుడే, దేవుని యొక్క మనస్సును ధరించుకున్నటువంటి వ్యక్తి, దేవుని యొక్క చిత్తమును వెదకినటువంటి వ్యక్తి, దేవుని న్యాయమును బట్టి పాలన చేయడానికి తన్ను తాను దేవుని యొక్క నిబంధనకు లోపరచుకున్నటువంటి వ్యక్తి, దేవుని కాడి క్రిందికి వచ్చినటువంటి వ్యక్తి, దేవుని యొక్క న్యాయమే జరగాలని, చిత్తమే జరగాలని నిత్యము ప్రార్థించిన వ్యక్తి,
నిత్యము దేవుని ధర్మశాస్త్రమును పఠించినటువంటి వ్యక్తి దివారాత్రము దేవాని ధర్మశాస్త్రమును నేను ధ్యానము చేస్తున్నానని ఎంతో సంతోషముతో పలికినటువంటి వ్యక్తి భక్తుడైన దావీదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం అంటే ఇష్టం, దేవుని ధర్మం అంటే ఇష్టము, దేవుని న్యాయం అంటే ఇష్టము, దేవుని సంకల్పం అంటే ఇష్టము, ప్రార్థించుట అంటే ఇష్టము, నీతిగా బ్రతకటం అంటే ఇష్టము. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధముగా జీవించడం అంటే ఇష్టం. పరిశుద్ధముగా జీవించి దేవుని చేత దేవుని యొక్క నీతిని పొందినటువంటి వ్యక్తిగా పిలువబడుట అంటే ఇష్టము. దేవుడు సాక్ష్యము పలికాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు కలిగి ఉన్నటువంటి సాక్ష్యము మనము కలిగి ఉండాలంటే మనము కూడా దేవుని వ్యక్తిత్వమును ధరించుకోవాలి, దేవుని స్వభావమును ధరించుకోవాలి, దేవుని యందే అతిశయించే వ్యక్తులముగా ఉండాలి. దేవుడే మనకు నీతి కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను నీతిమంతులము కావాలంటే నీతిమంతులము అయిపోతామా? నా నీతికి ఆధారము దేవుడు అని భక్త దావీదు మాట్లాడుతున్నాడంటే అదే భక్తుని నోట 33వ కీర్తనలో మాట్లాడుతున్నాడు. ఏమని? నీతిమంతులారా యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేయండి. నీతిమంతులారా అంటే దేవుడు ఒక దావీదును గూర్చే కాదు, ఇంకా అనేక మందిని గూర్చి నీతిమంతులు అంటున్నాడు. చదవండి. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయండి. ఎందుకు ఈ నీతిమంతులు ఆనందగానము చేయాలి? దేవుడు కొందరిని నీతిమంతులారా అని పిలిచాడు. ఎందుకు ఈ నీతిమంతులు ఆనందగానము చేయాలంటే దేవుడు పిలిచిన ఆ పిలుపులో ఉన్నటువంటి ఉన్నతమైన ఆశీర్వాదం మనకెలా దక్కింది అంటే, ప్రియులారా, రోమాపత్రికలో చెప్పబడినటువంటి ఒక అద్భుతమైన సందేశం మన జీవితమునే మార్చివేస్తోంది, మన బ్రతుకులని మార్చివేస్తోంది. రోమాపత్రిక 3వ అధ్యాయం 22వ వచనము నుండి యేసుక్రీస్తు నందలి విశ్వాసమూలమైనదై దేవుని నీతి అయ్యున్నది అంటూ చెబుతూ 24వ వచనములో నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. గనుకనే నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆనందగానము చేయుడి. మన యొక్క క్రియలను బట్టి కాదు, దేవుని ఉచితమైన కృపను బట్టి, క్రీస్తును నమ్మిన నీకు, పరిపూర్ణముగా ఆయన మీద ఆధారపడిన ఆయన సంకల్పమును ప్రేమించుచున్న నీవు నీతిమంతుడుగా తీర్చబడుతున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క నీతిని మనము ధరించుకోవాలి. దేవుని యొక్క కృపలో మనము క్షేమాభివృద్ధి పొందాలి. మన స్వంత నీతి కాదు, దేవుడిచ్చిన నీతి ఇది. మనలో ఉన్న నీతి దేవుడు చూడండి, ఆ మాట కూడా
మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి అని వ్రాయబడినది నెరవేరునట్లును దేవుని మూలముగా ఆయన మనకు, ఎవరు ఆయన? యేసయ్య జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమాయెను. హల్లెలూయా, హల్లెలూయా. యేసే మనకు జ్ఞానము, యేసే మనకు నీతి, యేసే మనకు పరిశుద్ధత, యేసే విమోచనం. అంటే నీతి మనలో ఉన్నదంటే అది యేసు, జ్ఞానము మనలో ఉన్నది అంటే యేసు, పరిశుద్ధత మనలో ఉన్నది అంటే యేసు, విమోచించబడి ఉన్నామంటే యేసయ్య ద్వారా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే చెబుతున్నాడు, ఎవరైనా సొంతంగా అతిశయపడుతున్నారేమో, అబ్బో నా ఇంత గొప్పవారు లేరు, నాకంటి నీతిమంతులు లేరని. అందుకే దేవుడు చెప్పేస్తున్నాడు ఇక్కడ, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. ప్రభువు నందే అనే మాట కూడా చెప్పబడింది కదా. ఎవరి యందు? ప్రభువునందు అనే మాట స్పష్టముగా వాక్యములో చెప్పబడుతోంది. ప్రియ దేవుని బిడ్డలారా, అతిశయించువాడు మనము చాలా స్పష్టముగా గ్రహించవలసిన విషయం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము కూడా చూడండి. 9వ అధ్యాయము 23-24 వచనాలు. ఎవరి యందు అతిశయపడాలో, ఎందుకు అతిశయపడాలో చెప్పబడుతోంది. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. జాగ్రత్తగా చూడండి మీరు. జ్ఞానమును బట్టి కాదు, శూరత్వమును బట్టి కాదు, ఐశ్వర్యమును బట్టి కాదు అతిశయపడేది. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించాలట? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్నా యెహోవా గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవాది దేవుడు సెలవిస్తున్న మాట ఏంటి? యెహోవా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటి? యేసునాథుడు సెలవిస్తున్న మాట ఏంటి? నీ జ్ఞానమును బట్టి అతిశయించమనా? నీ డబ్బును బట్టి అతిశయించమనా? నీ శౌర్యమును బట్టి అతిశయించమనా? ప్రియ క్రైస్తవుడా, ప్రియ దేవుని బిడ్డ, ప్రియ విశ్వాసి, ఈ లోక సంబంధమైనటువంటి అతిశయములను మనస్సు నుండి వేరు చేయండి. నీ జ్ఞానమునకు మూలం ఒక ఆయనున్నాడు, నీ బలమునకు మూలము ఒక ఆయనున్నాడు, నీ కలిగున్న సమస్తమునకు మూలము ఒక ఆయనున్నాడు. ఎవరు? గొప్ప రక్షణను అనుగ్రహించిన దేవుడు, నజరేయుడైన యేసు. నీకు కలిగినటువంటి ఐశ్వర్యమును బట్టి కాదు, ఇచ్చిన దేవునిని బట్టి అతిశయించు. దేవుని బట్టి అతిశయించు. నువ్వు పరిశుద్ధమైన జీవితమును కలిగి ఉన్నావా? నేను కాబట్టి ఇలా ఉన్నాను అని కాదు. ఈ పరిశుద్ధ జీవితమును అనుగ్రహించినటువంటి న్యాయవంతుడు, నిన్ను పరిశుద్ధపరచిన తన రక్తములో నిన్ను కడిగి విమోచించిన యేసయ్యను బట్టి అతిశయించు. యేసయ్యను బట్టి. మంచిగా నువ్వు ఆలోచిస్తున్నావా? మంచిగా మాట్లాడుతూ ఉన్నావా? ప్రేమ కలిగి ఉన్నావా? పొరుగు వారిని ప్రేమించి మనస్తత్వము నీకున్నదా? నేను కాబట్టి అని అతిశయము కాదు, ఆ స్వభావమే నీలోనికి రావడానికి ప్రేమగల దేవుడైన
యేసయ్యను బట్టి అతిశయించు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్య ప్రేమే ఈ స్థాయిలో నిలబెట్టినది. ఉన్న నీతికి మూలము యేసయ్య, కలిగి ఉన్న ఐశ్వర్యమునకు మూలము యేసయ్య. దైవ చిత్తము అనేది భూమి మీద నెరవేరుతూ ఉన్నదంటే దేవుని చిత్తములో నిలబడడానికి కారణము యేసయ్య. నేనే అని అహమును ఈ దినముని విడిచిపెట్టేయాలి. నేనే కాదు, నాలో ఉండి కార్యములను జరిగించుచున్నవాడు సర్వశక్తి గల దేవుడు నా యేసయ్య. నా యేసయ్య నిన్ను బట్టి సాక్ష్యమును పలికేటట్లుగా బ్రతకాలి. అబ్రహామును గూర్చి సాక్ష్యం ఉన్నది, ఎలియాను గూర్చిన సాక్ష్యం ఉన్నది, నోవహును గూర్చిన సాక్ష్యం ఉన్నది. అంతెందుకు, హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం మొత్తం అంతా కూడా సాక్ష్యము పొందిన విశ్వాస వీరులు కనబడుతున్నారు. సాక్ష్యమును పొందిన విశ్వాస వీరులు. దేవుని బిడ్డ, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు? నువ్వు న్యాయముగా ఆలోచిస్తున్నావా? నువ్వు యథార్థంగా ఉన్నావా? దేవుని వాక్యమును అనుసరించి యథార్థంగా నేను ప్రవర్తిస్తున్నాను అని నీకు అనిపిస్తే, ప్రభువా నీకు స్తోత్రములని 2 చేతుల పైకెత్తి ప్రభుని ఆరాధించాలి, ప్రభుని ఘనపరచాలి. నీవు ఏ రంగములో ఉన్నావో, ఏ ఉద్యోగములో ఉన్నావో, వ్యాపారములో ఉన్నావో, వ్యవసాయములో ఉన్నావో, ఒక వ్యాపారస్తుడిగా ఉన్నావో, నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో ఆ స్థాయిలో నీవు న్యాయవంతుడిగా ఉన్నావా? ప్రియ దైవజనుడా, ప్రియ సేవకులారా, ప్రియ విశ్వాసులారా, విశ్వాసికి తగినట్టుగా నడవాలి. దేవుని యొక్క పిలుపొందినటువంటి ప్రతి దైవజనుడు దేవుని యొక్క చిత్తమును అనుసరించి ప్రవర్తించాలి, సేవను చేయాలి. ఆ విధముగా ఉంటే దేవునికి మహిమ, ప్రభువు ఆనందిస్తాడు. ఒకవేళ ఆ స్థితిలో లేకపోతే ఇప్పుడే మనస్సు మారిపోవాలి, ఆలోచన మారిపోవాలి. దేవుని లేఖనమును ఇప్పుడే శిరోధార్యముగా, ఇప్పుడే లేఖనము ఎదుట మోకరిల్లి ఈ లేఖన చిత్తము ప్రకారముగా నేను నడుస్తాను అని దేవుని ముందు కన్నీటితో ఒప్పుకొని, వాక్య జ్ఞానముతో, వాక్య వెలుగుతో నింపబడి సమ్మతించి యేసుతో పాటు ముందుకు సాగిపోవాలి. ఈనాడు అనేక మంది మేము గొప్ప అనే స్థితిలో ఉంటున్నారు. ఎవరూ గొప్ప కాదండి, దేవుడు ఒక్కడే గొప్పవాడు. దేవుడు ఒక్కడే. ఎందుకు నేను గొప్పవాణ్ణి, నేను జ్ఞానవంతుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి అని దేవుడు నీకు పరిశుద్ధతను ఇస్తేనే నీలో పరిశుద్ధత కలుగుతుంది. పరిశుద్ధతను కలిగి ఉండుటకు నిత్యము ప్రయత్నము చేయాలి. పరిశుద్ధ జీవితము కావాలి. కానీ గర్వించొద్దు. దేవుని బట్టి స్తుతించుచు దేవునిని బట్టి అతిశయపడాలి. దేవుడే ప్రతి విషయములో మనలను బట్టి మహిమపరచబడాలి, ఘనపరచబడాలి, ఆరాధించబడాలి. నిత్య స్తోత్రమునకు దేవుడు మాత్రమే అర్హుడు. నిత్య స్తోత్రమునకు. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, 4వ కీర్తన 1వ వచనములో నా నీతికి దేవుడు ఆధారమని చెప్పిన ప్రకారముగాను, 16వ కీర్తనలో భక్తులు శ్రేష్ఠులు అని దేవుడు మాట్లాడుతున్న మాట అనుసరించి, లూకాసు వార్తలో 2వ అధ్యాయం 14 వచనంలో చెప్పినట్లు భూమి మీదనున్న భక్తులు శ్రేష్ఠులు. అంటే
ఉత్తమమైన భక్తిని చేయాలి, ప్రీతికరమైన భక్తిని చేయాలి. దేవుడు ఆనందించేటి స్థితిలో మనం ఉండాలి. ప్రార్థనలో ఎదగాలండి, విశ్వాసములో ఎదగాలండి, ఆలోచనలు ఎదగాలండి. ప్రభువు మీద ఆనుకునే విషయములో పూర్తిగా మనం ఆధారపడుటలో ఎదగాలి. మనుషుల మీద ఆధారపడిన ప్రతిసారి ఓడిపోతున్నాను అని బాధ కలిగినటువంటి బిడ్డలు ఎవరైనా ఇప్పుడు మీరు ఈ ఫేస్బుక్ లైవ్లో ఉంటే మీ అందరికి ఒకటే మాట చెబుతున్నాను, మీరు మనుషుల మీద ఆనుకున్నారు కనుకనే ఓడిపోవలసి వస్తుంది. మనుషుల మీద, దేవుని మీద ఆనుకోండి, దేవుని మీద ఆధారపడండి, దేవుని కవిగిటిలోనికి రండి. నిన్ను గూర్చి పూర్తిగా ఎరిగిన వాడు దేవుడు. నీకు సహాయమును చేయగలిగిన వాడు దేవుడు. నీ విన్నపమునకు, ప్రార్థనకు సమాధానమును ఇవ్వగలిగిన వాడు దేవుడు. దేవుని మీద ఆధారపడకుండా వ్యక్తుల మీద ఆధారపడితే దేవుడు ఎలా సహాయము చేస్తాడు? ఇప్పుడే వెంటనే ఆ ఆలోచన నుండి గిరుక్కుని తిరగాలన్నమాట. ప్రభువా, ఇదిగోనయ్యా నీ పాదాల దగ్గరకు వచ్చేసాను. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము భక్తుడు తన ఇంటికి దేవునిని ఎంతో ప్రేమతో ఆహ్వానించినటువంటి సందర్భము గుర్తుందా? మమ్రే దగ్గరనున్న సింధూర వనములో ఎండవేళ అబ్రహాం అక్కడ కూర్చొని ఉన్నాడు. అటుగా యెహోవా దేవుడు వెళుతూ చూస్తున్నాడట. దేవునికి స్తోత్రం. 18వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూరవనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఎక్కడ కూర్చున్నాడు? ద్వారము దగ్గర కూర్చొని ఉన్నాడు. గుడారపు ద్వారము దగ్గర కూర్చొని చూస్తున్నాడు. ఎవరు కనబడ్డారు? యెహోవా కనబడ్డాడు. అంటే దేవునిని చూచే కన్నులు అబ్రహాముకున్నాయి, దేవునిని చూచి గుర్తుబట్టే కన్నులున్నాయి. దేవునికి స్తోత్రం. ప్రతివాని కన్నులు దేవునిని చూచునుగాక. ప్రతివాని కన్నులు దేవునిని చూచునుగాక. చూశాడు, గుర్తుపట్టాడు. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకుని నేల మట్టునకు వంగి, గుర్తుపట్టాడు కదా దేవుని, తనను పిలిచినటువంటి దేవుని గుర్తుపట్టాడు. చూస్తున్నాడు. తన ముందు నిలబడున్నారు. చూసి నేల మట్టునకు వంగాడు. ఆమేన్, హల్లెలూయా. విధేయుడయ్యాడన్నమాట. నేల మట్టునకు వంగి. చూడండి ప్రియులారా, 3వ వచనములో, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. అయ్యా నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదను. అయ్యా నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించేదను. దయచేసి కాళ్ళు కడుక్కో. ఈ చెట్టు కింద అలసట తీర్చుకంటే అర్థమేంటి? దేవునికే సహాయమును చేశాడు. అంత గొప్ప వ్యక్తిగా అబ్రహాం అంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నాడా? ఇగో నేను నీళ్ళు ఇస్తాను, కాళ్ళు కడుక్కో, అలసట తీర్చుకో అంటే అర్థం ఏంటంటే
దేవునిని ప్రేమిస్తున్నటువంటి అబ్రహాము, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునిని, అయ్యా నీ సేవ ఎంత గొప్పది తండ్రి, ఈ దీనుని యొక్క గుడారములోనికి వచ్చావా తండ్రి, ఈ దీనుని కనికరించావా తండ్రి, ఈ దీనుని పక్షముగా నీ యొక్క కటాక్షము గొప్పది తండ్రి అని ఎంత ప్రేమతో దేవుని ముందు సాగిలపడుతున్నాడో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. గుర్తుపెట్టుకోండి, మనుషుల మీద కాదండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరు ఆధారపడేది మనుషుల మీద కాదు, దేవుని మీద ఆధారపడండి. దేవుని నువ్వు ప్రేమిస్తే, నిజముగా ప్రేమిస్తే, ఇదిగో దేవుడే నీ యొద్దకు వస్తున్నాడు. అనగా అర్థం ఏంటంటే నీవు దేవుని యొద్దకు వెళుతున్నావు, దేవుడు నీ యొద్దకు వస్తున్నాడు. అబ్రహాము కన్నులు దేవుని వెదకుచున్నవి, అబ్రహాము కన్నులు దేవుని వెదకుచున్నవి గనుక మమ్రే దగ్గర సర్వశక్తి గల దేవుడే అబ్రహాము ముందుకొచ్చి నిలబడ్డాడు. అబ్రహాము నేలమట్టునకు వంగాడు, నమస్కరిస్తున్నాడు, లోబడ్డాడు. అబ్రహాము దేవునికి లోబడ్డాడు. దేవుని యొక్క సన్నిధి అబ్రహాము దగ్గరున్నది. దేవదేవుడు అబ్రహాము గుడారము దగ్గరున్నాడు. అబ్రహామునకు దేవుని యొక్క వాగ్దానం ఇక్కడ ఇయ్యబడినది. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఆ స్థానమందున ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు నిలబడి, అయ్యా నా కన్నులు నిన్ను వెదకుచున్నవి, నేను సాష్టాంగ పడుతున్నాను, లోబడుతున్నాను అయ్యా నీకు, నువ్వు నాతో మాట్లాడు అని నువ్వు మాట్లాడితే, అబ్రహామునకేమో ఇస్సాకు వాగ్దాన పుత్రుడయ్యాడు, నీకేమో నువ్వు దేనినైతే నీ ప్రార్థనా గదిలో మోకరిల్లి ప్రభువా నాకు సహాయము చేయుము అని అడుగుతున్నావు, ఆ వాగ్దానమును దేవుడు నీకు చేయబోతున్న సమయమే ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో దేవుడు నీ గుడారములోనికి వచ్చి ఉన్నాడు. ఇప్పుడు దేవుడు వాగ్దానం చేస్తాడు. అబ్రహాములాగా నువ్వు సాష్టాంగ పడగలవా? అబ్రహాములాగా దేవుని పాదాల దగ్గర నీవు ఉండగలవా? అబ్రహాములాగా నిరీక్షించగలవా? వారు నిరీక్షించినటువంటి వ్యక్తులు గనుకనే అబ్రహామును గూర్చి దేవుడు సాక్ష్యము పలికాడు, దావీదును గూర్చి దేవుడు సాక్ష్యమును పలికాడు. నీవును అంతగా లోబడి ప్రభువు నందు మాత్రమే విశ్వాసముతో సాగిల పడితే నీ గురించి కూడా ఏదో ఒక దినమున దేవుడు సాక్ష్యము పలుకుతాడు, నీ కొరకు దేవుడు మాట్లాడతాడు. నీ జీవితం అంతటిని దేవుడు మార్చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దేవుని బిడ్డలారా, నా నీతికి ఆధారము దేవుడని దావీదన్నాడు. అబ్రహాము జీవితములు అద్భుతాలు జరిగాయి. నోవహు దేవుని కృపనొందిన వాడాయను. దేవుని వాక్యం మాట్లాడుతుంది, నీవును దేవుని కృపనొందినటువంటి వ్యక్తిగా ఈ దినమున ఉందువుగాక. దేవుని కనికర కటాక్షములు, కృపా క్షేమము దేవుడు అనుగ్రహించునుగాక. దేవుని చిత్తానికి లోబడండి, దేవుని న్యాయమునకు లోబడండి, దేవుని ఉద్దేశానికి లోబడండి, దేవుని పాదాలు పట్టుకోండి. దేవుడు అందరినీ కూడా చూస్తున్నాడు. ఆయన నన్ను చూస్తున్నాడా అని నువ్వు అనుకుంటున్నావేమో. ఒక మాట చెబుతున్నాను, ఎండలో కూర్చొని గుడారం వాకిటున్నాడు ద్వారము దగ్గర అబ్రహాము. ఏ దేవుడు వెళ్ళలేదా? అబ్రహాము యొక్క ఆసక్తిని దేవుడు చూడలేదా? దేవుడు నిలబడి సహాయము చేయలేదా? వాగ్దానము చేయలేదా? అవసరతను తీర్చలేదా? ఆదుకోలేదా? అబ్రహామునకు స్నేహితుడు కాలేదా? ఆ జీవాధిపతి అయిన దేవుడు నిన్నును తన ప్రేమ కవిగిటిలోనికి పిలుస్తున్నాడు రమ్మని.
ఎవరు కూడా ధైర్యపడకండి, దేవుని కృప తోడై ఉన్నది. నీ ప్రక్కనే ఆ జీవాధిపతి అయిన దేవుడు ఉన్నాడు, నీ గుడారము దగ్గర దేవుడు ఉన్నాడు. అయితే నువ్వు చేయవలసింది ఒక్కటే, ప్రభువా నేను భక్త దావీదులాగా, అబ్రహాములాగా, ఇతర భక్తుల వలె నీ ద్వారా సాక్ష్యము పొందునట్లుగా నేను ఇంకను ప్రార్థనలు ఎదగాలి నాయన. నీ వాక్యమును ధ్యానించుటలో, నీ వాక్యమునందు ఆనందించుటలు ఎదగాలి నాయన. నీ చిత్తములో ప్రభువా నేను నిత్యము ఆనందించుచు నీ చిత్తముని జరిగించుటలు ఎదగాలి తండ్రి. లోబడి విశ్వాసముతో పాదాలు పట్టుకుంటే ఇది నీవు సాధించగలవు. ఎందుకంటే ప్రభువు నీకు సహాయకుడై ఉండి నిన్ను ఆ స్థితిలోనికి నడిపిస్తాడు. దేవుడిస్తాడు ఆ గొప్ప స్థితి. పొందుకోవడానికి సిద్ధమేనా? ఆ సాక్ష్యమును దేవుని నోట వినాలి అని వినడానికి సిద్ధమేనా? సిద్ధమే అయితే ఈ దినమున దేవుడు మాట్లాడినటువంటి మాటకు విధేయులు కండి. నాతో పాటు ప్రార్థనలో మీరు ఏకీభవించండి. ఖచ్చితంగా దేవుని యొక్క కృప తోడై ఉంటుంది. మీరు ఏ పరిస్థితిలో ఉన్న పరిస్థితులు దేవుడు మార్చేయబోతున్నాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు నీ గుడారము దగ్గర ఉన్నాడు, ఆ నీతో మాట్లాడబోతున్నాడు. దేవుడు తన వాక్యముతోనే మాట్లాడి ఉన్నాడు కనుక ఆ వాక్యమునకు లోబడండి. వాక్యదేవుడు, సత్యదేవుడు, లేఖన క్రీస్తు ప్రతి వ్యక్తిని ఆదరించునుగాక. ప్రతి కుటుంబమును, ప్రతి గుడారమును దేవుడు తన కృపతో నింపునుగాక. తన సన్నిధి కృప ప్రతి ఒక్కరికి తోడయుండునుగాక. ఈ లేఖనం ప్రభు దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధ పరమ తండ్రి, గొప్ప ప్రభువా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. జీవాధిపతి, సర్వాధికారి, ఈ దినమున, ఈ ఆదివారమున తండ్రి, ఈ ఆదివారము ఈ ప్రసంగము ద్వారా ప్రతి ఒక్కరితో ప్రభువును మాట్లాడి ధైర్యపరిచినందుకు స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రతి వ్యక్తి కూడా కలిగి ఉన్నటువంటి నీతి, కలిగి ఉన్న పరిశుద్ధత, విమోచనం, జ్ఞానము దేవుడే అనే విషయమును తండ్రి స్పష్టముగాను మాట్లాడినావు. దేవుని వలననే ఈ నీతిమంతులు తయారయ్యారు. దేవుని ద్వారా నీ జ్ఞానము అనేది ఉన్నది. దేవుని మూలముగా మాత్రమే ఈ విమోచనము. మమ్మను బట్టి కాదయ్యా, నీ కృపను బట్టి దొరికింది నాయన. నీ కృపను బట్టి నీతి కలిగింది, పరిశుద్ధత కలిగింది. ఇంకానూ ప్రభువా నీకు లోబడి నీదు బలముతో, ఆత్మతో, సన్నిధితో, శక్తితో, అభిషేకముతో నిండుకొని ఆత్మజ్ఞానమును కలిగి ఆత్మశక్తితో నింపబడి కృపతో ముందుకు సాగునట్లుగా దయను చూపండి. ప్రభువును మాట్లాడుతున్నావు. నా మీద ఆనుకుంటే నేనే నీతినిస్తాను, నేనే పరిస్థితులను మారుస్తాను. ప్రభువా, బిడలలో ఏ భయమున్నా తొలగించి వేయండి. చీకటి శోధనలను తొలగించి వేయండి. బంధకములను తెగగొట్టండి. అంధకారమును కూల్చండి. సంకెళ్లను త్రెంచండి. ప్రతి గృహము, ప్రతి కుటుంబము, ప్రతి పరిచర్యయు యేసునాథుని యొక్క బలముతో నింపబడునుగాక. యేసునాథుని యొక్క శిలువ రక్తముతో నింపబడునుగాక, కడగబడునుగాక. దేవుని కృప అందరికి తోడయుండునుగాక. నీవిచ్చిన సందేశం ద్వారా అందరూ కూడా బలపరచబడి ప్రార్థించి ఇంక అద్భుతములు చూచున్నట్లు ప్రతి కుటుంబము కూడా, ప్రతి పరిచర్య కూడా గొప్పగా తండ్రి ఆశీర్వదించబడినట్లు కృపను చూపమని యేసు నామమున కూర్చున్న పరిశుద్ధ పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమునకు జయం, శిలువ రక్తమునకు జయం. ప్రవేశనం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు దీవించునుగాక. ప్రైస్తలాడు. వందనాలు.